మీరు చాలా చిన్నవి చూసే చాలా పిచ్చెక్కిపోతున్నారు. మీరు చిన్నప్పుడు పిల్లలకి చిన్న కారు ఇస్తాం, వాడు ఏమనుకుంటాడు? కారు 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 అనుకుంటాడు. కానీ మనకు తెలుసు కాదు 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 అని. ఎందుకు? ఆ తర్వాత పెద్ద కారు ఉందా? అంతే కదండి. చిన్న బస్సు ఇస్తాం, ఆడేమనుకుంటాడండి? ఇదే బస్సు అనుకుంటాం. ఇగో కింద వెళ్తాం చూసారా, పెద్ద బస్సు. ఆ తర్వాత అది తెలుసు పెద్ద బస్సు. అలాగే దేవుడు మీకు ఈ లోకం చాలా చిన్నదిగా చేశాడు. చిన్న లోకం గనుక ఆయనకి, చిన్నది బైబిల్ గనుక ఇది ఆయనకి ఇలాగే కనిపిస్తుంది కదండి. ఆయనకు కనబడని సృష్టమేది లేదు. ఇది చిన్న లోకం అని నీకు తెలియక సెంటున్నర కోసం హత్యలు చేస్తున్నావు నువ్వు. పిచ్చకపోయింది నీకు. ఇక్కడ అరెకరం ఉంటే చాలు, దానికోసం ఏదో పోరాటం. చిన్న ఇంటి కోసం ఎన్నో గొడవలు, కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు. పిల్లరా, స్థలాలే మీకు కావాలని ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు రేట్లు పెరిగిపోయి కనుక స్థలమే నాకు కావాలనుకుంటే, పరలోకంలో దేవుడు మీకు ఇచ్చే స్థలము ఆయన విశ్రాంతి తీసుకునే స్థలమేనట. నా విశ్రాంతి స్థలం ఎంత ఆయన విశ్రాంతి స్థలము అంటే అది సామాన్యమైన స్థలము కాదు. ఆ స్థలం కావాలా? ఈ